దేవుని యొక్క సన్నిధిలో ధ్యానం చేస్తూ కనిపెడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడి నన్ను ప్రేరేపించినటువంటి ఒక లేఖన భాగం రెండవ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదవగా విందాం. రెండవ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదవగా విందాం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము ఉన్నదని మనకి ఉన్నదని తెల్లవారి వేకువ చుక్క చాలు. మరియు ఇంతకంటే శ్రేష్టమైన ప్రవచనము ఉన్నది, ప్రవచన వాక్యము ఉన్నది అని పేతురు పాస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అపోస్తుల యొక్క సేవ, అపోస్తుల యొక్క బోధ, అపోస్తుల యొక్క పరిచర్యలు ఆత్మవరాలతో నిండుకొని జరిగినాయి. ప్రియదేవి జనమా, ఈ రోజుల్లో ఆత్మవరాలు నమ్మని వాళ్ళు గొప్పలు తెప్పలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. నమ్మాలి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పూట పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యతతో కూడిన అంశం ప్రవచనాత్మక వరం. ప్రవచన వరం అన్న రాసుకోవచ్చు, ప్రవచనాత్మక వరం అన్న రాసుకోవచ్చు, మీ ఇష్టం. ప్రవచన వరం. ఇక్కడ అపోస్తుడైనటువంటి పేతురు పాస్టర్ గారు ఇక్కడ చక్కని వాక్యాన్ని రాస్తూ మాట్లాడుతూ ఉన్నారు. మరి శ్రేష్టమైన ప్రవచన వాక్యము అన్నాడు. 1 పేతురులో 1వ అధ్యాయము 10-11 ఒకసారి చదవండి. 1 పేతురు 1వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమున ఎట్టి కాలమున సూచించి వచ్చెనో దానిని విచారణ చేసి పరిశోధిస్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రవక్తల పరిచర్య అనండి ఒకసారి. ఈ ప్రవక్తల పరిచర్యలో మెయిన్గా ఉండేది, మ్యాండటరీగా ఉండేది, ఎక్కువగా అభ్యసించేది, లభించేది, పనికొచ్చేది, వాడుకునేది, ఆలోచించేది ప్రవచన వరం. ప్రవచన వరాన్ని ఎక్కువగా ప్రవక్తలు అభ్యసిస్తారు, ఆలోచిస్తారు, దాని మీద ధ్యానం చేస్తూ ఉంటారు, పరిశీలిస్తూ ఉంటారు, పరిశోధిస్తూ ఉంటారు. ప్రవక్తల పరిచర్య చాలా గొప్పదండి. వారి పరిచర్య ప్రవచనాలతో కూడిన పరిచర్య. ప్రవక్తల పరిచర్య చాలా శక్తివంతమైనదండి. వారి యొక్క పరిచర్యలో ఏముంటుందంటే ప్రవచన వరం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, పాత నిబంధన గ్రంథంలో కొంతమంది ప్రవక్తలు నూతన నిబంధన సంఘస్థులకి, నూతన నిబంధనలో ఉన్నటువంటి వారికి ప్రవచనాలు పలుకుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రవచనాలు పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు క్రొత్త నిబంధనలో యేసు వస్తాడని, ఆయన వచ్చి ఒక పాపము కొరకు ఆయన మరణిస్తాడు, సిలువెక్కుతాడు, ఆయన చనిపోతారు, ఆయన సమాధి చేయబడతారు, ఆయన పునరుద్ధానుడై లెగుస్తాడు. ఇవన్నీ కూడా వారు ప్రవచనాలు మాట్లాడుతూ ఉన్నారు. రానున్న దినాల్లో, రాబోయే దినాల్లో, ఎదురు దినాలు ఏమి జరుగుతుందో చెప్పడమే కదా ప్రవచనం అంటే. వారు కొన్ని ప్రవచనాలు చెప్పారు. వారు ప్రార్థన చేస్తూ ఉండగా యెహోవా ఆత్మ వారిని కమ్ముకొని వారి నోట ప్రవచనం పలుకుతున్నారు. నా కుమారుడు భూమి మీదకి రాబోతా ఉన్నాడు, ఆయన ప్రతి ఒక్కరి పాపమును ఆయన మీద వేసుకోబోతూ ఉన్నాడు, ఆయన కొట్టించుకోబోతూ ఉన్నాడు, ఆయన సిలువెక్కబోతూ ఉన్నాడు, ఆయనకి మేకులు కొట్టుతారు, ఆయన కొరడాలతో కొడతారు, ఆయన హింసిస్తారు. ఒక మానవుని పాపము ద్వారా ఆయన శిక్షించబడటం జరిగిద్ది, ఆయన మరణిస్తాడు, ఆయన సమాధిలో పెడతారు, 3వ దినమున లెగిచి వస్తాడు, అందరికీ 40 దినములు ఆయన కనుపరుచుకుంటాడు, ఆరోహణం అయిపోతాడు అనే విషయాలు ప్రవక్తలు చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది జరగకముందే, ప్రభు రాకముందే, ఆయన ప్రతి మానవాళి కొరకు బలి అవ్వకముందే, ఆయన సమాధి చేయబడకముందే, ఆయన తిరిగి లేకముందే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ప్రవక్తలు ప్రవచనాలు పలికారట. పలికిన ప్రవక్తలు వాటిని ఏం చేస్తున్నాడంట, వాళ్ళకు వచ్చిన ప్రవచనాలని పరిశీలిస్తున్నారు అని రాయబడి ఉంది అక్కడ.
ఏం చేస్తున్నారంట? ఎలాగా? యేసు రావటం ఏంటి, మానవాళి పాపం ఆయన మీద వేసుకోవటం ఏంటి, ఆయన సిలువ ఎక్కటం ఏంటి అని మనం పరిశీలిస్తూ ఉన్నారు వారికి వచ్చిన ప్రవచనాలను బట్టి. ఇంకా మీరు కిందకు చూస్తే ఆయన చనిపోయి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మనుషులకి మహిమ రావటం ఏంటి, వారికి రక్షణ రావటం ఏంటి, ఆయన చావు ద్వారా ఒక మానవుడి యొక్క రక్షణ ఎలా ఉంది, ఆయన చనిపోతే వీళ్ళ పాపాలు క్షమించబడటం ఏంటి, ఆయన చనిపోయి ఆయన రక్తం వీళ్ళని శుద్ధి చేయటం ఏంటని వారు పరిశీలించి పరిశోధించి వారు గమనిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇవన్నీ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వీటిని ఏమంటారండి? ప్రవక్తల పరిచర్య అంటారు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆ ప్రవక్తలు ప్రవచనాలు పలికి ఆ ప్రవచనాలను వారు పరిశీలిస్తూ ఉన్నారు. ఇదేంటి, ఇది ఎందుకు, దీని ద్వారా ఇదేంటి, ఇక్కడ ఇట్లా ఎందుకు జరుగుతుంది అని వారు పరిశీలిస్తూ పరిశోధిస్తూ ఒకరితొకరు మాట్లాడుకుంటూ మనం అక్కడ పేతురు పాస్టర్ గారు చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రవక్తలు ఏం చేస్తారని ప్రవచనాన్ని పరిశీలన చేస్తారు. రెండవదిగా ఆ మహిమ గురించి వారు ధ్యానం చేస్తారు. మూడవగా వాటి గురించి వారు వివరించుకుంటూ ఉన్నారు. నాలుగవదిగా వాటిని పరిశోధిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రవచనం అంటే గుర్తుండిపోద్ది. చెప్పండి, ప్రవచనం అంటే ఆ ప్రవక్తలు ప్రవచనం పలికిన తర్వాత దాన్ని పరిశీలిస్తున్నారు అని రాయబడి ఉంది. దాని గురించి ధ్యానం చేస్తున్నారని రాయబడి ఉంది. దానిని వివరించుకుంటున్నారు అని రాయబడి ఉంది. దానిని పరిశోధిస్తున్నారని రాయబడి ఉంది. అంటే ప్రవక్తల యొక్క ప్రవచనాలే కాదండి, సంఘములో ఇవ్వబడుతున్న ప్రతి ప్రవచనం కూడా గుర్తుంటుంది మనిషికి. వాక్యానికి విరుద్ధంగా చాలా జరుగుతూ ఉన్నాయి. కానీ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే నేను ప్రభు నాతో మాట్లాడారు. ఎవరి నోటైనా ప్రవచనం వస్తే అది గుర్తుంటుంది. ఎవరికి పలికేమో కూడా అది నాకు తెలుస్తుంది. అది ఎవరి పేరో కూడా తెలుస్తుంది. అది ఎవరి గురించో కూడా తెలుస్తుంది. కానీ చెప్పడం మంచిది కాదు. వారే సరి చేసుకోవాలి. దేవుడు సంఘంలో ప్రవచనాలు మాట్లాడుతున్నప్పుడు అయ్యగారు ఎవరెవరని కొంతమంది అడుగుతారు. వారికి తెలుసు, వారి పేరు తెలుసు, వారు తెలుసు. కానీ చెప్పడం అది సమన్వయం కాదు, మంచి పద్ధతి కాదు. ప్రవచనాలు ఎప్పుడు కూడా వ్యక్తుల పేర్లతో పలకడు. ఆయన మాట్లాడతారంతే. ఆయన మాట్లాడితే ఎవరికైతే ఆ ప్రవచనమో, ఎవరికైతే ఆ ప్రవచన వాక్కు విడుదలవుతుందో వాళ్ళు దాన్ని పట్టుకొని దాని ప్రకారం దాన్ని పరిశోధించి దాన్ని ధ్యానం చేసి దాన్ని పరిశీలించి దాన్ని వివరించుకుంటా ధ్యానం చేస్తూ ఉండాలి. కొంతమంది ఉంటారు, పరిశుద్ధాత్ముడు వారి మీదకి రాగానే ప్రవచనం పలుకుతారు. అయిపోగానే ఏమన్నా మీకు నాకేం తెలియదు అంటారు. నాకేమీ తెలియదు అనేది అబద్ధం. ప్రవచనం వస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఏ వ్యక్తినో చూపిస్తూ ఉంటాడు, ఎవరి గురించో మాట్లాడుతూ ఉంటారు. ఏమీ తెలియదు అనే ప్రవచనం ఏంటిదండి? అబద్ధం. నాకంతా మత్తుగా ఉంది, కళ్ళు దాగినట్టుకుంటే అది అబద్ధం. ప్రవచనం వచ్చినోడు స్పృహలో ఉంటాడు. ప్రవచనం వచ్చినోడు దాన్ని పరిశీలన చేస్తూ ఉంటాడు. ప్రవచనం వచ్చినోడు ఎందుకు వచ్చిందో ఆలోచిస్తూ ఉంటాడు. ఏం జరుగుతుందో ఆలోచిస్తూ ఉంటాడు. దాన్ని వివరిస్తూ ఉంటాడు. దాన్ని పరిశోధిస్తూ ఉంటాడు. ప్రవచనం వచ్చినోడు వాటి లిమిట్స్లో కూడా ఉంటారు. గట్టిగా ఎగిరేసి నోట్లోంచి నొరగొచ్చేసి లెగిసిపోయి ఏదో పలికేమంటే అవునా నీ పలికిన నేనా? దొంగ దెయ్యం అది. దెయ్యం పట్టినోడే స్పృహలో ఉండడు. దెయ్యం పట్టినోడికి ఏం అర్థం కాదు. దెయ్యం పట్టినోడే లెగిసిపోయి బిత్తరగా చూస్తూ ఉంటాడు. ప్రవచనం వచ్చినోడికి దెయ్యం పట్టినోడికి తేడా ఏముంది? ప్రవచనం వచ్చినాడు మంచి క్రమశిక్షణ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఒక స్పృహలో ఉంటాడు, ఒక మత్తులో ఉంటాడు. ఒక స్పృహలో ఉండి ఒక స్టాండర్డ్గా ఉండి ఎవరికి వచ్చింది ప్రవచనం, ఎవరి మీద వచ్చింది ప్రవచనం, వాళ్ళ వ్యవహారం ఏంటో, వాళ్ళ భోగోత్వం ఏంటి సమస్తం తెలిసిపోద్ది. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో ప్రవచనం వచ్చినోడు ఎవడో, దెయ్యం పట్టినోడు ఎవడో తెలియకుండా అయిపోయింది ఈ రోజులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞాపకం చేసుకోండి ప్రియ దైవజనమా, ఈ ప్రవచనం కలిగి ఉన్నోడికి దెయ్యం పట్టినోడికి తేడా ఇదే. దెయ్యం పట్టినోడు లెగిసి బిత్తరగా కొంటి చూపులు చూస్తూ ఉంటాడు, ఎగస్ట్రాల్ చూపులు చూస్తూ ఉంటాడు, భయం చూపులు చూస్తూ ఉంటాడు. ఏం జరిగిందో తెలియదు. ఎందుకంటే బట్టలు లేకుండా సోయి లేకుండా దెయ్యం బట్టి కిందకి గిలగిల కొట్టుకొని వాడి అరిసింది తెలియదు, కొరికింది తెలియదు, వాడిని ఎవరు కొట్టారో తెలియదు. మనం వెళ్ళి చెప్తే కనయ్యా నువ్వు నన్ను కొట్టావే అంటే అవునా అక్క నేను కొట్టాను అంటాడు. వాడు దెయ్యం పట్టింది వాడికి. కానీ ప్రవచనం వచ్చినోడికి స్పృహ ఉంటుంది, సోయి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవచనం మాట్లాడితే స్పృహ ఉంటుంది. దేవునికి మహిమ చెప్పండి గట్టిగా. ఎవరి మీద ప్రవచనం వచ్చిందో, ఎవరి కొరకు ప్రవచనం వచ్చిందో, ఎవరి కొంప మీద ప్రవచనం వచ్చిందో, అసలు ఎవరితో దేవుడు మాట్లాడాడు ఒకటి వీడికి అంతా తెలిసిపోయి ఉంటుంది.
ఈ రోజుల్లో అమాయకులను మోసం చేసేస్తూ ఉన్నారు. మాకేం తెలియదు, మీరు వెళ్ళలేదా? ఆ రోజులు పోయినాయండి. పరిశుద్ధాత్మ దేవుని కొరకుని ప్రార్థన చేస్తూ కనిపెడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు కొన్ని నెలల క్రితమే, కొన్ని సంవత్సరాల క్రితమే దేవుడు నన్ను ఈ ప్రవచన వరంలో నన్ను దేవుడు నిలబెట్టేసి, ఇదిరా బాబు కరెక్ట్ అని ప్రభు మాట్లాడారు. నువ్వు స్టేజ్ మీద మైకులో మాట్లాడుతుంటే, ప్రవచనం నీకు విడుదలైతే, నువ్వు నోరు తెరిచి మాట్లాడితే ఆ మనిషిని, ఆ వ్యక్తిని, ఆ పేరును కూడా ప్రభు చూపించేస్తాడు. స్పృహ ఉంటుంది. నువ్వు గెంతేసేసి గోలగోలు చేసేసి మాట్లాడక్కర్లా. స్పృహలు వండి నిలబడిన చోటే మాట్లాడొచ్చు ప్రవచనం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున సంఘానికి కొన్ని మర్మాలు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. పొద్దాకలు అడగొద్దు నన్ను, అదేంటి ఇదేంటని మర్చిపోవద్దు. ఎవరన్నా అడిగినా చెప్పండి. దయ్యం పట్టినోడికి ప్రవచనం పలికేవాడికి తేడా ఉందండి. దయ్యం పట్టినోడికి మాత్రమే లెగిసి బెత్తరగా చూస్తాడు, ప్రవచనం వచ్చినోడు బెత్తరగా చూడ్డు. వాడికి అన్నీ తెలిసిపోతాయి, అవగాహన వచ్చేస్తుంది. అప్పుడు పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు, వివరిస్తాడు, ధ్యానం చేస్తాడు. అక్కడ ప్రవక్తలకి ఎప్పుడైతే ప్రవచనాలు వస్తున్నాయో ఆ ప్రవక్తలట దానిని పరిశీలించడం జరుగుతుంది, ఆ మహిమ గురించి ధ్యానించడం జరుగుతుంది, ఆ యొక్క వివరించడం జరుగుతుంది, దాని మీద పరిశోధన చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకి ప్రవచనాలు వచ్చేసి వాళ్ళకి ఏమీ తెలియకపోతే దేని మీద పరిశీలిస్తారండి? పరిశీలిస్తున్నారు అని రాయబడి ఉందంటే వాళ్ళ ప్రవచనం వచ్చిందని గుర్తున్న మాటే కదా. ఆ మాటకు అర్థం గుర్తుంటేనే కదా పరిశీలిస్తారు, గుర్తుంటేనే కదా ధ్యానం చేస్తారు, గుర్తుంటేనే కదా వివరిస్తారు, గుర్తుంటేనే కదా పరిశోధన చేస్తారు. గుర్తు లేకపోతే ఇవన్నీ ఎందుకు? నేను అంటాను, ప్రవచనం గుర్తుండిద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు మీకు ఉదాహరణకి మీరు నమ్మటానికి చెప్తా ఒక మాట, మంచి మాట. నువ్వు బతకవు చచ్చిపోతావు, దేవుడు ఏ ప్రవక్తకి చెప్పాడు ఈ ప్రవచనం? హిజ్కియా కాలంలో ఏ ప్రవక్తకి చెప్పాడు అన్నాను? హిజ్కియా కాదన్న, ఏ ప్రవక్తకి? యెషయా ప్రవక్త. దేవుడు ఏం చెప్పాడు, ఎక్కడ చెప్పాడు? యెషయా గారు ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారు. తలుపులేసి యెషయా గారి ఇంట్లో ప్రార్థన చేసుకుంటే నువ్వు బ్రతకవు చచ్చిపోతావు అని చెప్పి అన్నాడు. ఎవరికి? హిజ్కియా రాజుకి. నువ్వు బ్రతకవు చచ్చిపో. ఈయన గారు లెగిసి స్నానానికి వెళ్ళి బట్టలు వేసుకొని తలదువ్వుకొని వచ్చి చెప్పాడు. మర్చిపోయాడా? గుర్తుందా? స్నానం చేసి వచ్చినాక మర్చిపోయాడా? బట్టలు వేసుకున్నాక మర్చిపోయాడా? తలదూకున్నాక మర్చిపోయాడా? ఆ డోరు ఆ ఇల్లు దాటంగా మర్చిపోయాడా? అతడు స్నానం చేసి బట్టలు వేసుకొని తలదూవుకొని టిఫిన్ చేసి మార్గం మధ్యలో ప్రయాణం చేసి హిజ్కియా గారి ఇంటికి వచ్చి నువ్వు బతకు చచ్చిపోతావు అని చెప్పాడు. అందుకేనంట ప్రవచనం ఎవరు మర్చిపోరు. ఒకవేళ ఆమె ఉద్రేకంగా దయ్యం పట్టిందంగా అరిచేసి వా నా కుమారుడా అని ఏదన్నా చెప్తే, అమ్మ నువ్వేదో నేను మాట్లాడిన నేను అంతంటే దయ్యమే. ఎవరు వాళ్ళు? దయ్యం. నువ్వు బతుకు చచ్చిపోతావు చెప్పాడు, చెప్పలేదు హిజ్కియా రాజుకి? అయిపోయింది, చెప్పేసాడు. మరలా ఇంటిని వదిలేసి దూరంగా వస్తుంటే ఆడు ఏడుతున్నాడు, రా ఎల్లు నువ్వు బతుకుతో 15 సంవత్సరాల ఆయుష్ అని. సగం దూరం వచ్చేసాడు, ఒక 2-3 కిలోమీటర్లు నడిచేసాడు. మళ్ళీ 2-3 కిలోమీటర్లు వెనక్కి నడిచేంత వరకు ప్రవచనం గుర్తుందా లేదా? హిజ్కియా నువ్వు బతకమంటా చనిపోతావని డామును పడిపోయాడు గుమ్మ దగ్గర. స్ప్రో ఉంటుందండి, సో ఉంటుంది. ఒక మాస్టర్ గారి చర్చికి పిలిచాడంట ఒక దైవజనుడు, ఇంకో దైవజనుడు పిలిచాడంట వాక్యం బోధించడం. దైవజనుడు కూర్చున్నాడంట, బైబిల్ ముందేసుకుని కూర్చుంటే ఆరాధన జరుగుతుందంట. ఆడోళ్ళు గైని కేకలేసి ప్రవచనాలు చెప్పి, ఓ నా దాసుడా నేను నిన్ను అభిషేకించబోతున్నాను, రెట్టింపు ఆత్మని ఇవ్వబోతున్నాడు. ఈ పాస్టర్ గారు, స్థానిక పాస్టర్ గారు వెళ్ళిపోయి ఆ విశ్వాసం ముందు మోకాలు వేసి ఏడుతున్నాడు. ఏనండి ఒక దైవజనుడు ఆడవాళ్ళందరూ గైగైమని అరుచుకుంటూ ఒకరి తర్వాత ఒకరు ప్రవచనాలు చెప్పేస్తున్నారంట. అయితే ఈ పిలువబడిన దైవజనుడు ఉన్నాడుగా, ఈయన అనుకున్నాడంట, వామ్మో ఇది చిన్న సంఘమైనా పేద సంఘమైనా ప్రవచనాలు కలిగిన సంఘం అనుకున్నాడంటే ఇక్కడ కూర్చున్న దైవజనుడు. ప్రవచనం వస్తే వెళ్ళిపోయి మోకాలు వేయటం నేను తప్పనట్లా, వినాలి, చేయించుకోవాలి, మాట్లాడాలి కాదనట్లేదు. కానీ ఒకరి తర్వాత ప్రవచనం మాట్లాడుతుంటే ఈ అయ్యగారు వెళ్ళిపోయి మోకాలు వేసి ఏడిసేస్తా ఉన్నాడంట. అయితే పిలువబడిన పాస్టర్ గారికి కొంత తర్వాత డౌట్ వచ్చిందంటే, ఒక 2-3 ప్రవచనాల తర్వాత డౌట్ వచ్చి ఆయన ఉన్న చోట్లే ఉన్నట్టుగా మోకాలు వేసి, ప్రభా నేను ఇది తప్పు కరెక్ట్ అని నేను మాట్లాడకూడదు, ఎందుకంటే పరిశుద్ధాత్మను దూషించు వాడికి ఇహమందు పరమందు క్షమాపణ లేదని వాక్యం సెలవిస్తుంది కనుక ఇది నిజమా అబద్ధమా వివేచించే వరం నాకు ఇవ్వయ్యా అని అడిగాడంటే. అక్కడికక్కడే
అబద్ధమైతే చలరేగిపోదామని, నిజమైతే నోరు మూసుకొని కూర్చుందామని. మరి అంతేనండి, ఏ ఆత్మలు కూడా తప్పుగా మనం మాట్లాడకూడదండి. నోటుకొచ్చిన మాటలు మాట్లాడకూడదు. నువ్వు ఆత్మలను వివేచించే వరాన్ని ప్రభువుని అడుగు. అది ఉందిగా బైబిల్లో. ఇక ఎవడు ఏది పడిగితే అదే కరెక్ట్ అని పట్టుకుంటావు డొంక. నీకంతే. ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఏది మాట్లాడితే పాస్టర్ పట్టుకుని ఊరేగుతూ ఉంటావు ఒక 4 రోజులు. ఆయన తప్పని ఇంకో పాస్టర్ గారు దొరికితే ఇంకో పాస్టర్ గారు పట్టుకుని ఊరేగుతూ ఉంటావు 4 రోజులు. అట్ట కాదు, అసలు చండాలమైన పద్ధతి అది. అసలు మనము వరాల గురించి, ఫలాల గురించి, ప్రవక్తల వరాల గురించి మనం మాట్లాడకూడదు. ఆ పరిశుద్ధాత్మ గురించి దేవ దూషణ చేయకూడదు. చాలా తప్పది. నీకు మనసు ఉంటే, నీకు మంచి మనసు ఉంటే, తప్పుని ఖండించాలన్న మనసు నీకుంటే, నువ్వు ఆత్మల వివేచన వరాన్ని అడిగి ఖండించడం నేర్చుకో. లేకపోతే నోరు మూసేయి, ఏం మాట్లాడబాకు. ఫలోలమని ఈడు చెప్తే ఈడు మాటలు, ఆడు చెప్తే ఆడు మాటలు. శిక్ష వచ్చేస్తుంది, నువ్వు తెలియకుండానే పెద్ద శాపాన్ని మోసేస్తున్నావు నెత్తి మీద. అయితే అయ్యగారు మోకలి ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడంట, అది నా ఆత్మగా దెయ్యం అన్నాడు. అయితే ఇక అయ్యగారి చేతులకు మైకు వచ్చిందంట. అయ్యగారి చేతులకు మైకు రాగానే ఈయన ఇంకొక ఆరాధన చేశాడట. ఆ పాస్టర్ గారు, మీరు వాక్యం చెప్పండి అయ్యగారు, టైం అయిపోయిందంటే, లేదండి నేను ఒక 2 పాటలు, ఒక 2 చరణాలు, ఒక పల్లవి పాడేసి ముగిచ్చేస్తాను. ఈయన ఆరాధన చేస్తుంటేనండి, ఏ ఆడవాళ్ళు అయితే ప్రవచనాలు చెప్పారో ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు ఎత్తే కెవ్వు నరిసి పడిపోయి నొరగలు కక్కున్నారట. దెయ్య అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారండి ఇప్పుడు నేను ఎల్లగొట్టింది పరిశుద్ధాత్మనా దురాత్మనా అని అడిగాడంట ఆయన. స్థానిక దేవజనుడు, పరిశుద్ధాత్మనేనయ్యా. కాదయ్యా, దురాత్మని ఎల్లగొట్టారు, పరిశుద్ధాత్మని ఎక్కడ ఎల్లగొడతారయ్యా అని ఏడు చేసాడట కింద పడిపోయి. కొంతమంది దెయ్యాలు బట్టి అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇంకో విషయం ఏంటి తెలుసండి, దైవజనుడి మీద విశ్వాసులు ప్రవచనాలు పలకొచ్చా, నీకెంత ఉద్రేకం ఉందో దాసుకుని దగ్గర పలకూడదు. ఓ నా దాసుడు అన్నవాడిని పొలురాలు కొట్టేస్తాడు దేవుడు. నీకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. నువ్వు దైవజనుడి మీద పలికేంత భక్తురాలు అయిపోయావు. నాకు అర్థం కాదు. ఒక దైవజనుడి గురించి ప్రవచనం పలకాలంటే మరొక దైవజనుడి పలకాలి. విశ్వాసులకి దేవుడు ఆ అవకాశం ఇవ్వాలి. ఆ దేవునికి స్తోత్రం. ఎవరివి పలకటానికి ఒక దైవజనుడి మీద ప్రవచనాలు. అయితే ఇంకొక ఆమె, ఆ స్థానిక పాస్టర్ గారి వాళ్ళ చర్చే, ఇంకొక ఆమె అటు కొత్తగా వచ్చిందంట ఆ రోజు ఆ చర్చికి. ఆమె ఎవరో తెలియదండి పాస్టర్ గారికి. ఈ పాస్టర్ గారు ఆరాధన చేస్తా ఉంటే ఆమె, ఓ నా దాసుడా ప్రకటన గ్రంథం 24 అందంట. అసలు ప్రకటన గ్రంథం 24 అధ్యాయాలు ఉన్నాయా? ఏది పడితే అది మాట్లాడేస్తే. ప్రకటన గ్రంథం 24 అనగానే దైవజుడు చిన్నగా లెగిసి వెళ్తున్నాడు అంట దగ్గరికి. మేము బిత్ర చూపులు చూస్తూ ఉంటేటట్టుగా, నా దాసుడా నా వద్దకు వచ్చినది నాకు తెలిసి ఉందని పేట ఎత్తు మీద వేసి ఒకటి బీకాడట. ఇస్తాను, నీవు నా దగ్గరకు వచ్చినది నాకు తెలిసి ఉన్నదంటే నువ్వు బిత్ర చూపులు చూస్తాయని వచ్చి నీకు తెలియదా? ప్రకటన 24 అని చెప్తే అంటే నువ్వు ప్రవచనాలు చెప్తే నీ మీద మంచి ఇన్ఫర్మేషన్ పడిద్దని జనాలందరూ భయపడిపోతారని, అమ్మో వీడు దేవతల ఆత్మ కలిగిన వాడు దేవతా రూపం అని అంటారని అనిపించుకోవడానిక. అసలు ప్రకటనలు 24 ఉన్నాయా? దైవజుడు ఏ పీకితే నెత్తి మీద దెయ్యం వదిలిపోయింది. అందుకే ప్రవచనం చెప్తే గుర్తుంటుంది. గుర్తుపెట్టుకోండి ఈ మాటలు. ప్రవచనం చెప్తే గుర్తుంటుంది. ప్రవచనం దైవజనుడికి మీరు చెప్పకూడదు. ఒక దైవజనుడు ప్రవచనం చెప్పాలి. రెండవది, ఇక మూడవది వచ్చేటప్పటికి ప్రవచనం అనగా రాబోయే దినాలలో ఏమి జరుగుతుందో చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకొక ఆడమా ఇంకో ప్రవచనం పడి చర్చిలో, ఓ నా ప్రియ సంగమా ప్రభువు వచ్చుచున్నాడు. అది ప్రవచనమా? బైబిల్లో ఉందిగా మాట. ఇంకొక ఆడమ లెగిసి దీనికి సీక్వెన్స్గా ఈమె లింకప్ అనమాట. ఓ నా సంగమ దేవుడు వచ్చుచున్నాడు. అందుకే ఈ ఆడది. ఇంకొక ఆడమ అందట త్వరగా వచ్చుచున్నాడు అందట. వీళ్ళిద్దరిని కొట్టాడు దైవజనుడు వాక్యం ద్వారా. తర్వాత బైబిల్లో ఉన్న ఈ ప్రవచనాలు ఏంటో చండాలంగా ఉంది నాకేమో. బైబిల్లో మాటలు ప్రవచనాలకి చెప్పకూడదు. ఏం జరుగుతుందో చెప్పడమే ప్రవచనం. దేవునికి స్తోత్రం. ప్రకటన 22 తర్వాత చెప్పు, అది ప్రవచనం. ప్రకటన 22 అధ్యాయాలు ఉన్నాయా? 22 తర్వాత 23 చెప్తే అది ప్రవచనం. అది చెప్పకుండా ఆదికాండం మొదటి నుంచి ప్రకటన 22 మధ్యలో ఏది చెప్పిన ప్రవచనం కాదు, తప్పది. బైబిల్లో వాక్యాలు 2-3 ఎతికేసుకుని వీళ్ళు పలికేస్తూ ఉంటారు. నోరు తెలిసేది ప్రవచనమా? కాబట్టి ప్రవచన వరం మనకు కావాలా వద్దా? కావాలి. అపోస్తలుడైన పౌలయ్య అన్నాడు,
భాషలను అడగండి, భాషలో మాట్లాడండి, అర్థం చెప్పే వరాలు ఇవ్వండి, కానీ అంతకంటే మరి శ్రేష్టమైనది ప్రవచన వరం అన్నాడు ఆయన. కాబట్టి సంఘానికి ప్రవచన వరం చాలా ప్రాముఖ్యం. నేను అంటున్నాను, వరాలు తప్పనట్ల వరాలని అనుమానించండి అని నేను చెప్పట్లేదు, కానీ ఆత్మల వివేచన వరాన్ని మీరు అడగాలి. పొలోలమని ఎవడు చెప్తాడు మీద ఆడి దగ్గరికి వెళ్ళిపోయి మోకలు వేసేసి ఏడ్ చేయడం కాదు, తప్పది. వాళ్ళు ఏ ప్రవచనం చెప్తున్నారు, ఎలాంటి ప్రవచనం చెప్తున్నారు, బైబిల్లో ఉన్న మాటలు చెప్తే తప్పే. ప్రభు వచ్చుచున్నాడు, త్వరగా వచ్చుచున్నాడు, నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు, లేడి కాళ్ళ, ఇవన్నీ సులమైతే చెప్పేసింది ప్రవచనాలు. నువ్వేంటి కొత్తగా చెప్పేది? నువ్వు కొత్తగా చెప్పు, సులమతి మాటలు చెప్పాకు. ఇక్కడ అవన్నీ చెప్పేసింది. ఆయన కిటికీ సందులోంచి చూస్తూ ఉన్నాడు, ఆయన చేతులు చాపి ఉన్నాడు, చెప్పేసింది అవి కూడా. కాబట్టి ఎవరో ఫోన్ మోగింది, దేవునికి ఇస్తాం, పీక నొక్కే ఫోన్ది, కొత్తగా వచ్చిన వాళ్ళు తెలియదు కమ్మ, కట్టేయండి సహోదరి, వందనాలు. మన వాళ్ళు చచ్చిపోయారు ఇప్పుడు నా చేతులు. వరాలు కావాలి అనండి. వీటన్నిటిలోకి వెళ్ళా ఒక వరం శ్రేష్టమైంది, ఆత్మల వివేచన వరం. అది అడగండి, అది అడగండి. ఏది నిజం ఏది అబద్ధమో తేలిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ ప్రవచన వరాన్ని అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, ఇది మరి శ్రేష్టమైన ప్రవచన వాక్యము అని ఆయన మాట్లాడారు. పాత నిబంధన గ్రంథములో నూతన నిబంధన సంఘము ఎలా క్రియేట్ అయ్యిద్ది, ఎవరు వస్తారు, ఎవరి పాపములు వేసుకుంటారు, ఎవరి కోసం చనిపోతారు, ఎవరి కోసం సమాధి చేయబడతారు, ఎవరి కోసం తిరిగి లెగుస్తారు, ఇవన్నీ కూడా ప్రవక్తలు ప్రవచనాలు పలికేసినవన్నీ జరిగిపోయినాయి క్రొత్త నిబంధనలో. కానీ ఇప్పుడు అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, అవన్నీ నెరవేరిపోయినాయి, వాగ్దానాలన్నీ నెరవేరిపోయినాయి. ఇప్పుడు నేను అంటున్నాడు, మరి శ్రేష్టమైన ప్రవచన వరం ఉంది, ప్రవచన వాక్యం ఉంది అంటున్నాడు. అంటే వీటికంటే, ప్రవక్తల పలికిన వాగ్దానాల కంటే, ప్రవచనాల కంటే మరి శ్రేష్టమైన వివేచన, మరి శ్రేష్టమైన ప్రవచన వాక్యము ఉన్నది అని నేను మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా వీటికంటే శ్రేష్టమైంది ఏంటయ్యా? వాగ్దానాల కంటే శ్రేష్టమైంది ప్రవచనం. దేవునికి స్తోత్రం చెప్పండి. మన వ్యక్తిగత జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో, వ్యాపార జీవితాల్లో, ఉద్యోగ జీవితాల్లో వాగ్దానాలు ఉన్నాయి. అవి వాటి కాలమందు నెరవేరుతున్నాయి, కాదనట్లేదు. కానీ వీటికంటే శ్రేష్టమైనది ఏ వరం అండి? ప్రవచన వరం. ఈ ప్రవచన వరాన్ని దేవుడు మన సంఘమునకు అనుగ్రహించునుగాక. కొన్ని మాటలు అపోస్తలుడైన పేతురయ్య అక్కడ చెప్పాడు కదా, వీటికంటే శ్రేష్టమైన ప్రవచన వరం ఉందని, ప్రవచన వాక్యం ఉందని. ఏంటి శ్రేష్టమైనది? ఇప్పుడు వరకు సంఘానికి తెలిసింది ఒకటే, అయ్యగారు వాగ్దానాలు చెప్తారు, వాగ్దానాలను పట్టుకుని ప్రార్థన చేయాలి, ఆ వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చుకోవాలి, ఇదే మీకు తెలుసు. కానీ ఆ వాగ్దానాల కంటే, వాటి నెరవేర్పు కంటే మరి శ్రేష్టమైన ప్రవచన వాక్యం ఉందట. ఏంటి ఆ శ్రేష్టమైన ప్రవచన వాక్యం? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. ఒక మర్మం, ఇదిగో మీకు ఒక ప్రవచనాన్ని, ఒక మర్మాన్ని తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిద్రించము. చాలు, నేను నిద్రించను అనండి. బైబిల్ భాషలో లోక భాషలో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. లోక భాషలో ఒక వ్యక్తి చనిపోతే చనిపోయాడని అంటారు. బైబిల్ భాషలో చనిపోయిన వ్యక్తిని నిద్రించాడు అంటారు, ప్రభువులో నిద్రించారు అంటారు. అది బైబిల్ భాష. అంటే నిద్రపోయాడంటే కాసేపు లెగుతాడని అర్థం కాదు. నిద్రించాడు, ప్రభునందు నిద్రపోయాడు, కాసేపు కొన్ని సంవత్సరాలకో దేవుడు రాకడ వచ్చినప్పుడు లెగుస్తాడు అని అర్థం. అయితే మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మనము నిద్రించము. అంటే ఇప్పుడు నిద్రకి ఏది లింకప్ పోయిందో? మరణం. అంటే మనకి మరణము రాదు అని శ్రేష్టమైన ప్రవచనం చెప్తా ఉన్నాడు ఇక్కడ. ప్రసంగి 7లో ప్రసంగి అన్నాడు, అందరికీ మరణం వచ్చును అన్నాడు. తీయక్కర్లా, అందరికీ మరణం వస్తుంది అన్నాడు. కానీ ఇక్కడ కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు కాదు, మరణం రాదని ఏం చెప్తా ఉన్నాడు? మనకి వాగ్దానాలు ఉన్నాయి, వాగ్దానాలు నెరవేరుతున్నాయి మన జీవితంలో. కానీ వీటికంటే శ్రేష్టమైన ప్రవచన వాక్యం ఉంది, మనము నిద్రించము. దేవునికి స్తోత్రం చెప్పండి. మరణమే రాదురా బాబని
అని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఇది శ్రేష్టమైన ప్రవచన వాక్యం. మనిషి పుట్టక తప్పదు, గిట్టక తప్పదు. అవును, ప్రసంగిలో పాస్టర్ గారు చెప్పారు అందరికీ మరణం వచ్చును అని. కానీ అపోస్తలుడైన పౌలయ్య ఒక చక్కని ప్రవచనాన్ని పలుకుతూ ఉన్నాడు, శక్తివంతమైన ప్రవచనాన్ని పలుకుతున్నాడు, మరి విశేషమైన స్థిరమైన ప్రవచనాన్ని పలుకుతూ ఉన్నాడు. అసలు మనకి మరణమే లేదు, మనకి మరణమే రాదు. యేసు ప్రభు వచ్చి మరణాన్ని చంపాడు. గట్టిగా చెప్పట్ల. యేసు వచ్చి మరణాన్ని చంపి మరణపు గుండెలను చేల్చి క్రైస్తవుడికి మరణమే లేకుండా చేసి పెట్టాడు. ఇది శ్రేష్టమైన ప్రవచన వాక్యం. ఇది జరగబోతున్న ప్రవచనం. మనకి మరణమే లేదు. హల్లెలూయా. మరణమే లేకుండా ఇద్దరు దైవజనులు, ఇద్దరు ప్రవక్తలను దేవుడు తీసుకెళ్ళాడు పాత నిబంధనలు. మనకి ఓహోహో మరణం లేకుండా కూడా వెళ్ళిపోవచ్చు అని అనుకోవడానికి పాత నిబంధనలు ఎగ్జాంపుల్స్ని ఇద్దరు, ఏలియా గారిని, హనోక్ గారిని. హనోక్ గారికి ఉంటుంది, హనోకు మరణము చూడకుండా కొనిపోబడినని. ఇదేంటయ్య గారు చచ్చిపోకుండా ఎట్లాగా మరణం లేదంటారు? మరి ఉంది పాత నిబంధనల్లో. ఏలియా గారు ఆరోహణం అయిపోయారు అగ్ని రథాలు, అగ్ని గుర్రాల మీద. హనోక్ కూడా దేవుడితో నడిచి దేవుడు తీసుకెళ్ళిపోయాడు. అంటే వాళ్ళిద్దరూ చనిపోకుండానే వెళ్ళిపోయారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలయ్య అదే అంటున్నాడు. పక్కన చదవమ్మ ఇంకా. నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున చదువు ఒక్క రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుతాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఎవరూ చనిపోము, మనకి మరణం లేదు. ఒక భూరం ప్రోగబోతుంది, రెప్పపాటున మార్పు చెందబోతున్నాం. ఇది మరి విశేషమైన ప్రవచనం. సార్వత్రిక సంఘమా మనకి ఈ ప్రవచనం మన పట్ల నెరవేరునుగాక. ఈ అందరికీ మరణము వస్తుంది, కానీ కొంతమందికి మరణం రాదు. వీళ్ళెవరంటే యేసుప్రభు రాకడొచ్చిందాక బతుకున్నాం అనుకో, సావే లేకుండా సంపని ఎగిరిపోతుంది. దేవునికి స్తోత్రం. యేసు రాకముందే చచ్చావనుకో నీకు మరణం ఉందని. కానీ ఇక్కడ మనం నమ్మాలి, దీనిని మనం నమ్మాలి. నాకు మరణం లేదు, నన్ను ప్రభువు కొనిపోబోతా ఉన్నాడు. హల్లెలూయా. మరణమే లేకుండా నేను కొనిపోబడబోతున్నానన్న విశ్వాసం మనలోకి వచ్చేయాలి. చావు లేదురా బాబు, మరణం లేదురా బాబు, మనం నిద్రించనవురా బాబు. రెప్పపాటున బూరం రోగంగానే ఆ బూర శబ్దానికి మనం మార్పు పొందబోతా ఉన్నాం. శక్తివంతమైన మార్పు, అది అసాధారణమైన మార్పు. అది భౌతిక మార్పు కాదు, అది ఆత్మీయ మార్పు. ఆ సౌండ్ అంటే ఏదో మోగిద్దట, బూర ఊత్తరట. ఆ సౌండ్ మన చెవులో పడంగానే రెప్పపాటున మనం మారిపోతామట. మహిమ దేహం వచ్చేస్తుందట. మట్టి దేహానికి మహిమ దేహం అలుముకుంటుందట. నిమిషం మాత్రంలో సప్పును ఎగిరిపోతామట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినాలలో రాకడొస్తే, ఈ దినాల్లో ప్రభు వస్తే, నీవు నేను బ్రతుకుండగానే వస్తే మరణము లేకుండానే మన ప్రభు దగ్గరికి పోబోతున్నా. మరణము లేకుండానే ప్రభు దగ్గరికి వెళ్ళిపోబోతా ఉన్నా. హల్లెలూయా. ఏం జరిగిద్దంటే బూరం రోగం కానీ రెప్పపాటున మార్పు జరిగిద్ది అని చెప్తారు ఇక్కడ. మార్పు జరిగింది అని చెప్తున్నారు ఇక్కడ. బూర శబ్దం వినంగానే రెప్పపాటున మార్పు నొందుతాం, మార్పు జరిగిద్ది. అరే బాబో, జనాలు ఇప్పటికే బిత్తరపోతున్నాడు. నీ తిండి స్టైల్ మారిపోయింది, బట్టల స్టైల్ మారిపోయింది, నడక స్టైల్ మారిపోయింది, పద్ధత మారిపోయింది, నీ విధానం మారిపోయింది, మాట తీరు మారిపోయింది, నీ వ్యక్తిగత జీవితం మారిపోయింది, ఆధ్యాత్మిక జీవితం మారిపోయింది, ఆత్మీయ జీవితం మారిపోయింది. ఒరే బాబో మారిపోయావుగా అని జనాలు అంటున్నారు. ఇంకా జనాలు కొంగు తినేటట్లుగా ఒక రోజు రాబోతుంది. ఇంకా అద్భుతంగా మార్పు కలగబోతుంది, ఇంకా అద్భుతంగా శక్తి రాబోతుంది. అద్భుతమైన మార్పు చేత దేవుడు సార్వత్రిక సంఘాన్ని అభిషేకించబోతా ఉన్నాడు. పూరం రోగంగానే మార్పు జరగబోతా ఉంది. ఫ్రెండ్స్ అంటున్నారు, ఒరే మారిపోయావుగా అంటున్నారు ఫ్రెండ్స్ వీడిని. అప్పుడు ఈడు అనాలి ఫ్రెండ్స్, రే ఇంకేం చూసావురా, నువ్వు కొంగు తినే మార్పు ఒకటి ఉంది. దేవుడికి స్తోత్రం. కొంతమంది ఆడవాళ్ళని అడుగుతున్నారు. ఇంకొక ఆడవాళ్ళు, అమ్మో నువ్వు మార్పు చెందావుగా, ముచ్చట్లకు రావట్లేదు, ఇదేం చూసావక్క, కొంగు తినే మార్పు రానున్న దినాల్లో ఉందని నువ్వు చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫ్రెండ్స్ నిన్ను అడుగుతారు, రే సినిమాకి రాట్లా, మారిపోయావుగా, ఇప్పుడేం చూసావురా. ఈ మార్పు కాదు, ఒక మార్పు ఇంకా రాబోతుంది. ఆ మార్పుకి నువ్వు గుండెకి సస్తావు. రెప్పపాటున మారిపోతాం.
అధికమైన తిండిని సమర్పించుకొని గొంతు కత్తడం పెట్టుకొని తెల్లబట్టలకు దిగిపోయి సినిమాలు మానేసి టీవీలు మానేసి ఫోన్లో కూడా రీల్స్ గీల్స్ చెత్త బొత్త మొత్తం మానేసి సపరేట్గా ఉండి నీ పనేదో నువ్వు చేసుకుంటే జనాలు ఏమంటున్నారు, మారిపోయావుగా. వాళ్ళకి చెప్పు సమాధానం, ఇది కాదు అసలైన మార్పు, ఇంకోటి ఉంది. ఆ గుండెకి చచ్చిపోతాను, ఈ మార్పుకే తట్టుకోలేకపోతున్నాను. దేవుడికి స్తోత్రం కలుగనక. ఈ మార్పుకే తట్టుకోలేకపోతున్నారు, మారిపోయారుగా, దిగిపోయారుగా, వెళ్ళిపోయారుగా అంటారు జనాలు. మరి ఒకానొక దినము రాబోతుంది, చావే లేని మార్పు, మరణమే లేని మార్పు, ఈ భౌతిక దేహానికి మహిమ అలుపుకొని వెళ్ళిపోయే మార్పు. పూర శబ్దం వినంగానే సార్వత్రిక సంఘం, నిద్రలో ఉన్నవారు నిద్రలో ఎగిరిపోతూ ఉంటారు, పని చేసేవారు పనులు ఎగిరిపోతారు, తిరగలు తిప్పేవారు ఒకరు ఎగిరిపోతారు, పొలంలో ఉన్నారు ఇంకోళ్ళు ఎగిరిపోతారు. ఇది రెప్పపోటున్న మార్పు. ఈ మార్పుకి ఇంకా జనాలు ఏం స్టేట్మెంట్ ఇవ్వాలండి? కొద్దిగా మార్పే భౌతిక దేహంలో ఉన్నప్పుడు కొన్ని మార్చుకుంటేనే జనాలు చూసి ఆశ్చర్యపోతుంటే, ఇక ఆ మార్పు చూడగలరా జనం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆ మార్పు ఎలా ఉంటుందో చూడండి. మన రెప్పపాటున మారిపోతా ఉన్నాం కదా, ఆ మార్పు ఎలా ఉంటుందో చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో చక్కగా రాయబడి ఉంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21లో ఆ మార్పు ఎలా ఉంటుందో రాయబడి ఉంది చూడండి. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఒక్కసారి పెన్నులు బుక్కులన్నీ కూడా ఒళ్ళో పెట్టుకొని గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్య స్తోత్రం అనండి. యేసయ్య స్తోత్రం అంటూ చప్పట్లు కొట్టి, యేసయ్య స్తోత్రం అంటూ చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దీన శరీరము మహిమ దేహంగా మారి యేసు శరీరానికి, యేసు ఆత్మకి సమరూపంగా మారిపోద్దట. ఈ పాపిష్టి దేహం, ఈ పనికిమాల దేహం, ఈ రోగాలతో, ఎప్పుడు రోగాలతో, పాపములతో, భయంకరమైనటువంటి వ్యసనములతో, భయంకరమైనటువంటి పాత రోత జీవితమున్న దేహం యేసుకి సమరూపంగా మారిపోవడం, అది ఎంత శక్తివంతమైన మాట మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యేసుకు సమరూపముగా, తేడా లేదు. ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అలాగా. ఆలోచన చేయండి. మనల్ని రానివ్వడమే గొప్ప అంటే మనల్ని పోనివ్వట్లా. అర్థమైనోడికి దేవునికి స్తోత్రం. యేసయ్య మనల్ని రానివ్వటమే గొప్ప అంటే మనల్ని వెళ్ళనివ్వట్లా అంటున్నాను నేను. అది యేసుప్రభు గొప్పతనం, యేసుప్రభు ప్రేమ. మరి ఇట్లాంటి మాటలు వస్తాయి కదా, వాక్యం కాసేపు ఆపేసి పాట పాడేసేది నేను. ప్రేమ, యేసుని ప్రేమాది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, అది భువి కందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రైజ్ ది లార్డ్. మనల్ని రానివ్వటమే గొప్ప, మనల్ని పోనివ్వట్లేదు ఆయన. ఎంత గొప్ప దేవుడు అండి అసలు. ఆయనకు సమరూపంగా మన దేహం మారిపోవడం ఏంటండి? ఇదే శ్రేష్టమైన ప్రవచనం. అపోస్తలుడైన పేతురే చెప్పింది. అందరికీ వాగ్దానాలు ఉన్నాయి, అందరికీ వాగ్దానాలు ప్రభు ఇచ్చారు, ఇంకా ఇస్తున్నారు, అవి నెరవేరుస్తున్నారు, నెరవేర్పులోకి ఇంకా వస్తాయి. కానీ ఏ మనం హైలైట్ అనుకుంటున్నాం, ఏ పెద్ద స్టాండర్డ్ అనుకుంటున్నాం, వీటికంటే, వాగ్దానాల కంటే, వాటి నెరవేర్పు కంటే మరి శ్రేష్టమైనది ప్రవచన వాక్యం. ఇవన్నీ ఇప్పుడు జరగబోతున్నాయి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ
జరిగిపోయినాయి కాదు నేను చెప్పింది, లేదంటే జరుగుతున్నాయి కాదు, జరగబోయేవి ఇవి. మనకు చావే లేదన్నమాట, బూరం రోగంగా వెళ్ళిపోతాం, ఒక గొప్ప మార్పు చెందుతాం. ఆ మార్పు ఎలా ఉంటుందంటే ఆయనకి సమరూపంగా ఉంటుంది, ఆయనకి సమానంగా ఉంటుందని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. 1 యోహాను 3:2లో ఒక మంచి వాక్యం ఉంది చూడండి. 1 యోహాను 3:2లో దేవునికి మహిమ కలుగునగాక. ఆయన ఎలా ఉన్నాడో అలా చూసి ఎత్తామంటే ఇది ప్రవచన వాక్యం. ఆయన ఎలాగుండెనో అలాగున మీరు చూస్తారు. బాబా ఏమండి, ఒక మాట చెప్పనా, మనకు దర్శనం వస్తేనే మర్చిపోలేము మన బతుకుల్లో. ఒక ఆమెకి దర్శనం వచ్చింది, ఆమె వచ్చి చెబుతుంది, అయ్యగారు యేసుప్రభు పాదాలు చూసా, పాదాలు అసలు మర్చిపోలేకపోతున్నాను బాబాయ్, అసలు యేసుప్రభు పాదాలు చూశాను అయ్యగారు అని చదువుతూనే ఉంది. నాకు ఆమె మర్చిపోలేకపోతుంది ఆ దర్శనాన్ని. యేసు పాదాలను దర్శనంలో చూస్తేనే మర్చిపోలేకపోతే రేపు ఆయన ఎలా ఉన్నాడు అలానే చూస్తే ఇంకెంత మర్చిపోతాం మనం. పిచ్చెక్కిపోద్ది మన భక్తులకి, పిచ్చెక్కిపోద్ది మన జీవితాలకి. దర్శనాలు ఏసై చేయి కనపడితే హైలైట్ అయిపోతుంది మనకి. దేవునికి స్తోత్రం. ఇల్లుబీకి పందిరేసేస్తాం, ఏసై చేయి కనపడినా, కాళ్ళు కనపడినా, ఎంట్రుకలు కనపడినా. ఏమైపోయాడు యోహాన్ గారు, అంతా చూసి డాము సచినోళ్ళ బయటపోయాడు. అంత ఎక్సైట్మెంట్ అయిపోతున్నారు జనం. నిజమే, దర్శనములో ప్రభు పాదాలు కనపడితేనే, దర్శనములో ప్రభు అయ్యా దేవుడి చెయ్యి చూసానయ్యా, చెయ్యిలో 2 గుండ్రాలు ఉన్నాయి అయ్యా, రక్తం కారుతా ఉంది అయ్యా, ఏసయ్య తల చూసానయ్యా, తలకు మొలకెరటం పెట్టుందని ఇంకొక, అయ్యా ఏసయ్యకి ఇక్కడే కూర్చున్నాడు నేను పడుకునే మంచం మీద ఇంకొకడు. నువ్వు దర్శనాల్లో కనపడుతున్నాయి, మర్చిపోతున్నావు, గుండెలు డబ్బట్టున్నాయి, అందరికి చెప్పుకొని సంబరపడిపోతున్నావు. అసలు మర్చిపోలేని మరుపురాని రోజుగా మరుపురాని దర్శనంగా బుక్కులో ఎక్కించేసుకుని రోజు ప్రార్థన చేసేస్తున్నావు కదా. మరి యేసు ప్రభుని రేపు ఎలా ఉన్నాడు అలా ఉన్నట్టు చూస్తే దేవునికి స్తోత్రం కలుగునగా. నీవు దర్శనమే గొప్ప అనుకుంటున్నావు, ఈ దర్శనం కంటే మరి శ్రేష్టమైన ప్రవచన వాక్యం ఉన్నది. ఈ దర్శనం కంటే శ్రేష్టమైన ఇదిగో నువ్వు చూస్తూ ఉండగానే ప్రభు ఎలా ఉన్నాడో నువ్వు కళ్ళెదురు చూస్తావు. ఆయన అక్కడ ఉంటాడు, నువ్వు ఇక్కడ ఉంటావు, ఎదురు బదురు చూసుకుంటావే. దేవునికి స్తోత్రం. ఆయన ఎలా ఉన్నాడో అలా చూడబోతున్నావు. కాళ్ళు కనపండి, చేతులు కనపండి, తల కనపడి కాదు, ఫుల్ చూస్తావు. నువ్వు వాక్యం నమ్మాలి, విశ్వసించాలి, నమ్ముకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాక్షాత్తు యేసయ్య ఎలా ఉంటే అలా నువ్వు చూడబోతున్నావు. అలా నీకైనా ప్రత్యక్షం అవబోతున్నాడు. హల్లెలూయా. అయితే మనం దీన్ని ఏం చేయాలంటే నమ్ముకోవాలి, నమ్మాలి, నిరీక్షించాలి. మనకి నిరీక్షణ యేసు ఎలా ఉన్నాడో ఆయన మనం అలా చూడబోతున్నాం రానున్న దినాల్లో. మనకి నిరీక్షణ సార్వత్రిక సంఘానికి దేవుడిచ్చిన ఒక నిరీక్షణ, దేవుడిచ్చినటువంటి ఒక వాగ్దానం ఇది, ఒక ప్రవచనం ఇది. అబ్రాహాము దగ్గరకు వచ్చి యెహోవా దేవుడు నిన్ను నేను అబ్రహాముగా మార్చుచున్నాను అన్నాడు. నువ్వు అబ్రాహాము కాదు, అబ్రహామువి అన్నాడు. ఇతను వెళ్ళి బయటికి వెళ్ళి నన్ను అబ్రహాము అని పిలవండి, నన్ను అబ్రహాము అని పిలవండి అంటున్నాడు. మనకి అర్థం కాదు కానీ అబ్రహాము అంటే అది హెబ్రూ భాష, వాళ్ళకి అర్థం అవుతుంది. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి అని అర్థం, అది వాళ్ళకి తెలుస్తుంది. నేను అబ్రాహాము కాదు, నన్ను అబ్రహాం అని పిలవండి అంటే వాళ్ళందరూ నవ్వుతున్నారు. నువ్వేమో అబ్రహామురా, ఒక్క కొడుకు కూడా లేడు, మరి జనములకు తండ్రి అని చెప్తున్నామని నవ్వుతూ ఉన్నారు. మీరు నవ్వుకోండి, నాకు నిరీక్షణ ఉన్నది. దేవునికి స్తోత్రం. నేను నమ్ముతా ఉన్నాను, నేను అబ్రహామని. దేవునికి మహిమ. అందుకే ఈ మాట ఎందుకు చెప్పానంటో, మనం నమ్మాలమ్మా, యేసు ప్రభు ఉన్నట్టుగానే ఆయన మనం చూస్తాము అన్న మాటకి అబ్రహాము గారిది తీసుకొచ్చి చెప్పా. నమ్మాలంతే. మనకు చావు లేదన్నమాట నిజం, నమ్మాలి. బోరం రోగంలో రెప్పపాట మార్పు నొందుతాం, నమ్మాలి. యేసుకు సమరూపంగా మారిపోతామని నమ్మాలి. ఇక అంతేకాదు, యేసయ్య ఎలా ఉంటే అలా చూస్తామని నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కోణాలు, ఈ షేపులు, ఈ రూపులు మారిపోతాయి. నువ్వు అద్దంలో తెగ చూసేసుకుంటున్నావు కదా, ఈ రూపం ఉంటుంది రేపు. దేవునికి స్తోత్రం. అద్దంలో చూసి పేడంతా రాసేస్తున్నావు, ఏముండవండి.
ఈ రూపము కనపడని రూపము ఒకటి ఉన్నది, అది మరి శ్రేష్టమైన రూపము. దేవుని ఈ అందానికి మురిసిపోతున్నాం, ఇక ఆ అందానికి ఏం చేస్తావో దేవుని ఇస్తావు. ఈ అందానికి తడిసి మోపుడైపోతుంది నీకు. పొగిడేవాడు పొగుడుతూనే ఉన్నాడు, దేవునికి స్తోత్రం. పొగిడించుకున్న దాని నువ్వు అసలు అలిసిపోవట్లా, ఇద్దరు కలిసి. పొగిడేవాడు అలవట్లా, పొగిడించుకునేది అలిసిపోవట్లా. ఈ సబ్జెక్ట్ ఇక్కడే ఎట్లా ఉంటే ఆహా ఓహో మహిమ మహిమ మహిమ. ఆ అందాన్ని ఎవడ పొగుడుతాడు, ఎవడ పొగిడించుకుంటాడు రా బాబు. ఇక పాటలు పాడటమే ఇక నిత్యం దేవునికి స్తోత్రం. ఈ కొద్దంతానికి ఆగట్లా అమ్మ బొమ్మ. ఇంకా మరి శ్రేష్టమైన అందాన్ని దేవుడు సార్వత్రిక సంఘానికి ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ కోణాలు పోతాయి, షేపులు పోతాయి, రూపులు పోతాయి, మారిపోతాం అంతే. బాధపడబాక. నల్లగొన్న వాళ్ళు బాధపడొద్దు, మూతొంకరు ముక్కొంకరు ఉన్నవారు బాధపడొద్దు. మంచి అందం అది, ఇదేమందం బాబు మందే. చే 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 ఆడ అందంగా లేడు, ఈడు అందంగా. పెళ్లి చూపుల్లో తెలుతాయి వారాలు. పెళ్లి చూసేటప్పుడు ఆడ ముక్కు అంటే ఇట్టు ఉందంటే ఇటు, అందుకే వద్దందని పెళ్లి కూతురు. ఈ కోణాలు నిజమైనవి కాదు, ఈ షేపులు నిజమైనవి కాదు, ఈ రూపులు నిజమైనవి కాదు. నిజమైన షేపు, నిజమైన అక్కడ చూడాడు ముక్కెట్టుడు మహిమలో. కొరుక్కు తినేయాలనిపించేద్దాం మార్పుకి. దేవునికి స్తోత్రం చెప్పండి. 50వ కీర్తన 4. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. ఆకాశమును భూమిని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు? నా ప్రజలకి నేను న్యాయం తీర్చాలి అని. ఇది కూడా జరగబోతుంది యేసునామములో. అయ్యగారు నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, అయ్యగారు ఉపవాసాలు ఉంటున్నాను, అయ్యగారు నాకు న్యాయం జరగట్లేదు, అయ్యగారు శత్రువులకి జరుగుతుంది, అయ్యగారు జరగదు. ఈ భూమి మీద జరగదు అంతే. ఈ భూమి అక్రమమైనది, ఈ భూమి దౌర్జన్యమైనది. ఈ భూమి ఎలాంటిదో తెలుసా? ఈ భూలోకం. బండోడు వచ్చి నన్ను గుద్దేసి నా మీదే ఆ రివర్స్ కేసు పెట్టి రివర్స్ కేసు వేసేసి గుద్దేసింది దాన్ని నన్ను. నేను సోటర్ మీద వెళ్ళిపోతుంటే కారు డామును గుద్దేసేసి నేను ఎక్కడ కేసు ఎత్తాను ఆడి కేసు పెట్టేసి 50,000 నన్నే రివర్స్ కట్టమనే లోహం ఇది. ఇక్కడ ఉన్నంతకాలం న్యాయమేంద్ర బాబు ఏడో బాగు న్యాయం జరగదు. కానీ ఒకనొక దినము రాబోతుంది. రానున్న దినాలు ఏం జరగబోతుందో తెలుసా? సార్వత్రిక సంగమా, భూమి మీద ఉన్నవారిని భూమి క్రింద ఉన్నవారి సమస్తమును దేవుడు పిలిచి న్యాయమును జరిగించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇహమందు న్యాయము జరగపోవచ్చు గాక. కానీ యేసయ్య రాకడలో ప్రతి ఒక్కరికి న్యాయమును చేసి పెట్టే దేవుడు, న్యాయమును తీర్చే దేవుడు మనకున్నాడు. దేవునికి ప్రకటన 7, 16, 17 ఒకసారి మీరు చూడగలిగితే ముగించేస్తున్నాను. ప్రకటన 7, 16, 17. దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి బాష్ప బిందువు తుడిచిపెట్టబడుతుంది. నీ కన్నీరికి ఒక చివరి ముగింపు దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఇవి రానున్న దినాల్లో జరుగుతున్న ప్రవచన వాక్యాలు. ఆకలి లేదు, దాహం లేదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, నిన్ను జీవ జలముల బుక్క దగ్గరికి దేవుడు తీసుకుపోతాడట. ఇవన్నీ కూడా మహిమకరమైన ప్రవచన వాక్యములండి. జ్ఞాపకం చేసుకున్న ప్రియదేవి జనమా, మన కంటిలో నుంచి నీరు రాని రోజు ఒకటి రాబోతుందంటే మనం నమ్ముద్దాం ఈ రాత్రి. ఇక ఏడవనవసరంలా ప్రతి బాష్ప బిందువు తుడిచేసి ఇక రోజు సంతోషమైనట. దేవునికి స్తోత్రం. తిండి కోసం, నీరు కోసం పడిగాపులు కాసి పనులకు పోయి వచ్చిన దుర్రపై తెచ్చుకున్న దుర్రపైని మళ్ళీ 2 భాగాలు చేసి దానికి దీనికి సదురుకొని తినక తెప్పలే. మరి శ్రేష్టమైన ప్రవచన వాక్యం. పొద్దున్నే అలారాలు పెట్టుకొని ఇక్కడ డ్యూటీకి వెళ్ళాల్సిన సమయం లేదు. పరుగు వెళ్ళి 1 రోజులు చేసి 1 జీతం కొరకు ఎదురు చూడాల్సిన అవసరం ఆ రోజుల్లో లేదు. ఎప్పుడు వచ్చిన రూపాయి ఎప్పుడు బియ్యం కొనుక్కొని వండుకొని కూరగాయలు తెచ్చుకొని వండుకుని ఎవరా లేవు. ఆకలి వేయదంటే ఇంక ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం. ఆకలి వేయదు, దాహం రాదు, అసలు ఎండ దెబ్బే నీకు తగలదు, అసలు ఏడుపే నీకు కన్నిట్లోంచి రాదు. ఒకవేళ వచ్చిన తుడిసేస్తా ఆ పూట, ఆ రోజు నుంచి మరలా నీకు ఎప్పుడు రాదని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఇంత శ్రేష్టమైన ప్రవచన వాక్యాలు సార్వత్రిక సంఘానికి ఉన్నాయి. రానున్న దినాలు ఇవన్నీ దేవుడు మన జీవితంలో జరిగించబోతా ఉన్నాడు. 1 తెస్సలోనియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 ఒకసారి చూస్తే
4:17. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. సదాకాలము నా యేసుతో జీవించేదా, నేను నా యేసుతో జీవించేదా. సదాకాలము నా యేసుతో జీవించేదా, నా యేసుతో జీవించేదా. సభా పర్వతముపై వధించబడిన గొర్రె పిల్లతో జీవించేదా. సభా పర్వతముపై వధించబడిన గొర్రె పిల్లతో జీవించేదా. సదాకాలము నేను జీవించేదా, నా ప్రభుడైన యేసుతో జీవించేదా. సదాకాలము. పెప్సిబాయి పాటే లేదు, నేను కైగట్టా. ఫోన్లు ఎత్తుక్కోబాకు, విడ్డూరంగా చూస్తుంది నాకు వెళ్ళి అమ్మాయి. పాట భూమి మీద ఎవడూ రాయలే ఇప్పుడు దాకా. సదాకాలం మనం ప్రభుత్వం ఉండబోతున్నామంట. చర్చికి వచ్చేసి మొన్నండి లడ్లు ఇచ్చాను కదా 12 మంది శిష్యులకి. ఎందుకు లడ్లు ఇచ్చాను? చర్చికి వస్తే ఆయనతోనే ఉండిపోతా ఉంటా సదాకాలం. ఎంత ఎగ్జైట్మెంట్ అయిపోయారో చర్చికి వచ్చిన అయ్యగారు. నేను జనవరి నుండి మానలేదు అయ్యగారు. నీకు చర్చికి రావటమే ఒక సంతోషం అయితే చర్చి పక్కన తీసిపడే ఆయనతో సదాకాలం ఉంటే ఇంకెంత సంతోషిస్తాం, ఇంకెంత పరవశిస్తాం, ఇంకెంత గొంతులేస్తాం, ఇంకెంతగా ప్రభుని స్తుతిస్తాం. సదాకాలం ఆయనతో ఉండిపోతాం. చర్చికి వారానికి 2 సార్లు వస్తావు. పూట ఆయన దగ్గర గంట అయింది, నిమిషం ఆయన దగ్గర నుంచి అసలు కథల బుద్ధిపోతే దేవునికి స్తోత్రం. 40 పగళ్ళు 40 రాత్రులు సినాయి పర్వతం మీద ఉన్న మోషే గారు కిందకు దిగటానికి తడువు చేశాడట. అది ఆయనతో ఉండే ఎవ్వరు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియ విజయమా. ఇవన్నీ మరి శ్రేష్టమైన ప్రవచన వాక్యములు. వ్యక్తిగత జీవితంలో, వ్యాపార జీవితాల్లో, ఉద్యోగ జీవితాల్లో చేయబడుతున్న వాగ్దానాలు ఉన్నాయి, వాటి నెరవేర్పులు ఉన్నాయి. కానీ వాటికంటే ఇవి మరి శ్రేష్టమైన ప్రవచన వాక్యాలు. భూ సంబంధమైన వాగ్దానాలు నీకున్నాయి, భూ సంబంధమైన వాగ్దానాలు నీకున్నాయి. పర సంబంధము నుంచి దేవుడు వ్యాపారములో వాగ్దానం చేశాడు, నీ చేతి పనులో వాగ్దానం చేశాడు, నీ వ్యక్తిగత జీవితంలో వాగ్దానం చేశాడు, నీ పిల్లల భవిష్యత్తు విషయాల్లో వాగ్దానాలు చేశాడు. వాటికే సంతోషించి పరవశించి అయ్యా నాకు దేవుడు వాగ్దానం చేశాడని గొంతులు వేసి, అయ్యా దేవుడు నా వాగ్దానాలు నెరవేర్చాడని గొంతులు వేస్తున్నా నీవు మరి ఎక్కువగా గొంతులు వేసే మరి శ్రేష్టమైన ప్రవచన వాక్యములు ఇవి. ప్రభు రాబోతున్నాడని, ప్రభు తీసుకుపోతాడని, బూర మ్రోగబోతుందని, రెప్పపాటున మనము మార్పు పొందుతామని, ఆయనకి సమభాగముగా మార్పు పొందుతామని, ఆయన ఉన్నట్లుగానే చూస్తామని, ఆయనతో సదాకాలం నివసిస్తామని, ఆకలి లేదని, దప్పిక లేదని, మహిమ కలిగిన దేహముతో ఆయనను ఘనపరుస్తామని, ప్రతి బాష్ప బిందువులు తొలగించబడతాయని, అన్యాయమే లేని లోకములోనికి నడిపించి న్యాయమును తీరుస్తాడని. ఇవి పరలోక సంబంధమైన ప్రవచన వాక్కులు. భూ సంబంధమైన ప్రవచనాలు వస్తే గొంతులేస్తామే. నీ బిడ్డని నేను చూసుకుంటా, నీ బిడ్డల్ని నేను పోషిస్తా, నీ బిడ్డల వివాహము గురించి ఆలోచించబాహు, నేను చేస్తానంటే ఎగిరి గంతులేస్తున్నా. నీవు ఏ పూట అంతకంటే ఎగిరి గంతులు ఇయ్యవలసిన వాక్యం ఏదన్నా ఉందంటే ప్రవచన వాక్యం. గొంతులు వేసి పరవశించి నాట్యమాడి దేవుని మహిమ పరచవలసిన రాత్రిది కాదా? వాగ్దానములు వస్తే గొంతులు వెయ్యాలి. దేవుడు నాతో మాట్లాడితే పరవశించొద్దా అయ్యగారు? పరవశించాలి. దేవుడు వాగ్దానము చేసి దానిని నెరవేరుస్తే కృతజ్ఞత కూడిక పెట్టుకోవద్దా? పెట్టుకోవాలి. ఎన్ని కృతజ్ఞతలు పెట్టినా చాలని మరి శ్రేష్టమైన ప్రవచన వాక్కు ఒకటి ఉన్నది. మన కొరకు పునాదులు కలిగిన పట్టణం ఉందని, మన కొరకు నూతన యెరూషలేమును దేవుడు పరమందుని కడుతున్నాడని, మన కొరకు అందమైన గొప్ప ఇల్లులను దేవుడు అక్కడ నిర్మిస్తున్నాడని. ఏమండి,
మీరు ప్రార్థన చేశారు అయ్య గారు, మేము ఇల్లు కొనుక్కున్నామని ఒక ఆమె నాకు సాక్ష్యం చెప్పింది. గంతులేసింది, పరవశించింది, భోజనాలు పెట్టింది, ప్రార్థన పెట్టించుకుంది. భూ సంబంధమైన వాగ్దానాన్ని పట్టుకొని అంత పెద్ద భారీ ఎత్తున కూటం పెట్టి, అందరికీ భోజనం పెట్టి, అందరి చేతులు గడిగించి, అయ్యగారికి మంచి అర్పణిచ్చి గంతులేసావే, మరి పరలోకములు మరి శ్రేష్టమైన గృహము నీ కొరకు కట్టబడుతుందంటే ఇంకెంతగా గొంతులు వేయాలి, ఇంకెంతగా పరవశించాలి, ఇంకెంతగా కేకలు వేయాలి, ఇంకెంతమందికి చెప్పుకోవాలి, ఇంకెంతగా ఆర్భటించాలి. అర్థమైంది? ఈ పూట వర్తమానం అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాగ్దానముల కంటే, వాటి నెరవేర్పు కంటే మరి శ్రేష్టమైన ప్రవచన వాక్కు ఉన్నది. అవి పర సంబంధమైనవి, అవి మహిమ సంబంధమైనవి. ఇవన్నీ మనకున్నాయి. వీటన్నిటి వెందు మనం ఆనందిద్దాం, పరవశిద్దాం. ఈ వాక్యం చెప్తానే ముఖ్యమైన పాయింట్లు మీకు చెప్పా. దెయ్యానికి ప్రవచనం చెప్పేవాడికి తేడా ఉంది. తేడా ఉందా లేదా? తేడా ఉంది. ఏం తేడా? దెయ్యం పట్టినోడు ప్రవచనం బలికాడు అనుకో, బెబెబెబెబెరిసి నా కుమారుడా నా కుమార్తె అని ప్రవచనం బలికి కింద పడిపోయి లెగిసి తడదూకొని బాగా, అమ్మ ఏంటి ఎవరి కోసం అని అంటే, నాకు తెలియదు, నేను చెప్పానా, రికార్డ్ చేశానా అని అంటే తప్పది, దెయ్యం అది. అవును ప్రవచనం వచ్చింది, నాకు పేరు తెలుసు, ఆ వ్యక్తి ఎవరో తెలుసు, కానీ నేను చెప్పను, అది నిజం. నాకేం తెలియదండి, నేను పలికేనా, నేనా? అది ఓవర్ యాక్షన్. ఇది అది అట్లా గమనించండి. ఇక రెండో చోటుకు వచ్చి ఏం చెప్పారు? రెండోది ప్రవచనం గురించి మీరేం రాసుకోలేదా మా ఇంట్లో? స్థిరమైన ప్రవచనం. గుర్తుండిపోద్ది ప్రవచనం చెప్తే. ఇంకోటి కూడా చెప్పే, దైవజనుడి మీద ప్రవచనాలు చెప్పకూడదని. మరి సైతాన్ దెయ్యం ఎప్పుడు వెళ్ళిపోద్ది నీలోంచి నాకు అర్థం కావట్లేదు. ప్రవచనం చెప్తే గుర్తుండేది ఒకటి. రెండోది, ప్రవచనాలు దైవజనుల మీద చెప్పకూడదు, విశ్వాసులు. అర్థమైందా? మూడోది, ప్రవచనం చెప్తే బైబిల్లోకి చెప్పకూడదు. ఇవన్నీ చెప్పరేంటమ్మాయి మీరు? రాసుకోండి ఈ బుక్లో, గుర్తుండిపోవాలి అసలు ఈ మాటలు. సైతానుల్లా మళ్ళీ అడుగుతారేంటి, అయ్యగారు అది వచ్చింది ఇది వచ్చింది, గుర్తుండిపోవాలి. ఇది చేయాలి. మన సంఘానికి ప్రవచనం అవసరం కదా. ఎవడన్నా ఆత్మ ఆడవాళ్ళ మీదకి వచ్చి నాకు అంటే నెత్తి మీద వేసి కొట్టొద్దు. ఏముండో, నేను ప్రవచనాన్ని దుఃఖపరచట్లేదు, అవి లేవని చెప్పట్లేదు, ఉన్నాయి. నేను మీకంటే నేనే ఫస్ట్ నమ్మేవాడిని. ప్రవచనం వరాలంటే ఇష్టం, పిచ్చి, ప్రేమ, మైమర్చిపోతాను. పరిశుద్ధాత్మన్నా, ప్రవచన వాక్కులన్నా, ఎవరైనా ప్రవచనం చెప్పినా ఆ ప్రవచనం కొరకు ఎదురు చూస్తూ ఉంటాను. ఇవన్నీ తప్పనట్లేదండి. కానీ ఆత్మల వివేచన వరం అనగండి. ఏది నిజం ఏది అబద్ధమో తెలుసుకోండి. నిజం వైపు ఒమ్ము చూపించకూడదు, నిజం వైపు వీపు చూపించకూడదు, నిజాన్ని ఫాలో అవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మళ్ళీ చెప్దాం. ప్రవచనం గుర్తుండిపోద్ది. రెండోది, ప్రవచనం దైవజనుడి మీద చెప్పకూడదు విశ్వాసులు. మూడవది, అమ్మా బైబిల్లో చెప్పకూడదు. ప్రభువు వచ్చుచున్నాడు చెప్పేసింది ఆడవహామ బైబిల్లో. నా ప్రియుడు వచ్చుచున్నాడు అంటే సులమిత చెప్పింది అనాలి నువ్వు. ఆ ప్రవచనం చెప్తుండగా నువ్వు చెప్పేయాలి. ఆ సులమిత చెప్పింది నువ్వు చెప్పు ఇంకోటి అనాలి. ఇంకొక త్వరగా వచ్చుచున్నాడు, ఆ విషయం కూడా తెలిసి ఇంకోటి చెప్పు అనాలి. బైబిల్లో ఏవి చెప్పినవి ప్రవచనాలు కదా. ఆది కాండము 1 నుంచి ప్రకటన 22 వరకు ఏది చెప్పినవి ప్రవచనాలు కాదు. ఇంకేదన్నా కొత్తగా చెప్తే, ఇంకేదన్నా న్యూగా చెప్తే ప్రవచనాలు. సరే అవి తీసేసేయండి. ఇప్పుడు నీ విషయానికి వస్తే నీ విషయంలో ప్రవచనం ఎలాగంటే, అసలు నీ దగ్గర డబ్బులు నీ దగ్గర లేవు, అసలు నీకు కారు కొనుక్కునే యావలేదు, సో ఏది లేదు, అసలు నీకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు, అసలు కారు అని ఆలోచన చేయట్లేదు, అది కొనాలని లేదు. కానీ ప్రవచనం వచ్చింది, నువ్వు 4 చక్రాల బండిలో తిరగబోతున్నావు అన్నాడు దేవుడు. ఈ ప్రవచనం అది నెరవేరితే లేకపోతే అబద్ధం. ఇది దేవుడిని ఆశీర్వదించబోతా ఉన్నాడు, దేవునికి భూమిలో ఇవ్వబోతా ఉన్నాడు, దేవుడిని బ్లెస్ అయిపోతా ఉన్నాడు. అంటే అవి అసలు వాళ్ళకి ఆ యావ లేదు, ఆ సోయి లేదు, ఆ ఇది లేదు. కాబట్టి ప్రవచనం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, ప్రవచనాల విషయంలో కొన్ని విషయాలు మీరు ఈ రాత్రి తెలుసుకున్నారు. అంతేకాదు, వాగ్దానాలు వాటి నెరవేర్పు కంటే మరి శ్రేష్టమైన ప్రవచన వాక్యం ఉందని అపోస్తలుడైన పేతురు పాస్టర్ గారు చెప్పారు. అది ఏమిటంటే, ప్రభువు వస్తారు, మనల్ని తీసుకెళ్తారు, రాకడ ఉంటుంది, మనం చనిపోము, మనం రెప్పపాటున మార్పు చెందుతాము.
ఆయన ఎలా ఉన్నాడో అలానే మనం చూస్తాం, ఆయనకు సమరూపంగా మారిపోతాము. న్యాయము ఆ రోజున ఖచ్చితంగా మనకి జరుగుతుంది. అసలు ఆకలి దప్పికలు లేవు, కన్నీరే ఉండదని, ఆయనతో సదాకాలం ఉంటామని భక్తులందరూ చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఇవి మరి శ్రేష్టమైన ప్రవచనాలు. ఇది నిరీక్షణతో ఉందాము, ప్రభు కొరకు ఎదురు చూద్దాము. ఈ పూట చెప్పిన సంగతులన్నీ మనం నెమరవేసుకుంటూ ధ్యానం చేస్తూ ప్రార్థనలో లీనమైపోదాము. లేచి నిలబడండి, ఒక చక్కని ఆరాధన చేసి మన కుటుంబాలకు వెళదాం. ప్రభు ఈ వాక్యము మీ వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.